మరొకసారి హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని బట్టి ప్రియమైన తల్లిదండ్రులకును కూడి ఉన్న సంఘమైన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా మొదటి 3 మాటలు చక్కగా నేర్చుకున్నాము. వాటి ఆత్మీయ అర్థాలు కూడా మనం నేర్చుకున్నట్టుగా దయతో అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 3వ వచనం చూద్దాము. ఇదే రిఫరెన్స్ మత్తయిలో కూడా ఉంటుంది, బట్ మార్క్ తీసుకున్నాను నేను. మార్క్ సువార్త 15:34 చూద్దాం. 3 నేను చదువుతాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తకాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, ఐ రిపీట్, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రములు. ఈ దినమందు 4వ మాటగా వితుచి ఉంటుండగా మా బ్రతుకులో మీరు కార్యము చేయండి, మీరు కార్యము చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాటలు మాట్లాడితేనే మా బ్రతుకులో అద్భుతము జరుగుతుంది ప్రభువా. ప్రతి ఒక్కరము నీ మాటకు లోబడే ఆత్మ మా మధ్యలో పని చేయనుగా కానీ ప్రార్థిస్తూ, యేసయ్య నన్ను నేను నేలమట్టికి తగ్గించుకుంటూ మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములన్నీ పొందుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థించడి వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట అండి. ఎంత అద్భుతమైన మాట అంటే, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయం రమారమి 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల సమయంలో సిలువ పైన వ్రేలాడాడు. దాదాపుగా 9 నుంచి 12 గంటల మధ్యలో 3 మాటలు మాట్లాడాడు. 3 ఎగ్జాక్ట్లీ 3 o'clock మాట్లాడాడు. అందులో మొదటి మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎంత బాధ అంటే, నిజముగా ఈ మాటకు 2 విషయాలు మీతో పంచుకోవాలి నేను. ఆ 2 విషయాలు చెప్పడానికంటే ముందు ఒక జరిగిన యథార్థ ఘటన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ఊర్లో ఒక వ్యక్తి రైల్వే బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తుంటాడు. అది నది మీద కట్టబడిన బ్రిడ్జి. ఆ బ్రిడ్జ్కి రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఆ నదిలో నుంచి పెద్ద పెద్ద స్టీమర్స్, పడవలు వెళ్తూ ఉంటాయి. అది వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి, మళ్ళీ రైలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జిని క్లోజ్ చేయాలి. ఆ పని అతనికి అప్పచెప్పారు. ఆ పనిని అతడు చక్కగా చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తనకు ఏకైక కుమారుడు ఒకడున్నాడు. అతనంటే అతనికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, తనకి చిన్న బాధ కలిగినా నాకు మాత్రమే కలుగుతుంది, తను ఏడుస్తున్నా నేను ఏడుస్తున్నాను. ఆ కుమారుడు నేల మీద నడిచేటప్పుడు ఎక్కడ వాడి పాదాలు కందిపోతాయో అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆ చేతుల మీద కూడా ఎత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత ప్రేమ ఆ కుమారుడు అతనికి. ఒక్కగానొక్క కుమారుడు. ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఈ లోకంలో తనకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, అసలు జీవితమే లేకపోయినా పర్వాలేదు, నాకు నా కొడుంటే చాలు. హల్లెలూయా. నిజంగా అలాంటి తల్లిదండ్రులు ఉన్నాము, ఖచ్చితంగా ఉంటాము. నేను ఒక్కగానొక్క కుమారుడిని. నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం, ఆ తల్లిదండ్రులకి. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కుమారుడు అంటే చాలా ఇష్టం. అంత ఇష్టంగా పెంచుకుంటున్నాడు. ఆ కుమారుడికి అక్కడ ట్రాక్ ఓపెన్ అవుతున్నప్పుడు, క్లోజ్ అవుతున్నప్పుడు, అక్కడి నుంచి ట్రైలు వెళ్తున్నప్పుడు చూడడం చాలా ఇష్టం. ఎంత సరదా అంటే, నిజంగా ఒక చెప్పలేనంత ఆనందం ఆ 7-8 సంవత్సరాల కుమారుడికి. ఆ విధంగా ప్రతిసారి సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసి ఆ రైల్వే ట్రాక్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం చూసి సంతోషించేవాడు. ఒకనొక సమయంలో ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. స్టీమర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్టీమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రి గారు ఆ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. మీకు తెలుసో లేదో అనుకుంటాను, మనం ఏదైనా రైల్వే గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ గేటు ఇట్టిట తిప్పుతాడు. దాన్ని ఇలా తిప్పినప్పుడు ఆ గేట్ పైకి లేస్తుంది. ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చిందేమో బహుశా. ఇట్టిట తిప్పుతాడు, తిప్పినప్పుడు పైకి లేస్తుంది. మళ్ళీ తిప్పినప్పుడు ఆ గేట్ కుమారుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని కనిపెడుతూనే ఉన్నాడు. అలా కనిపెట్టు ఏదో ఒక్క రెప్ప పాటున ఆ కుమారుడు చూడకుండా ఉండేసరికి ఆ కుమారుడు ఎక్కడైతే బ్రిడ్జ్ ఓపెన్ చేసిందో ఆ ఓపెన్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో దాదాపుగా 1000 మంది జనాభా ఉన్నారు. ఆ 1000 మంది జనాభాలో ఒకడు త్రాగుబోతుడుగా ఉన్నాడు, తిరుగుబోతుడుగా ఉన్నాడు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ మత పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళు ఉన్నారు. అనేక రకమైన మనుషులు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 1000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ట్రైన్ వస్తుంది, ఎలాగైనా సరే గేట్ వేయాలని చెప్పేసి ఒకసారి తన కొడుకుని చూశాడు. ఎక్కడున్నాడు వీడు అని చూసేసరికి ఎక్కడ కనపడలేదు. కంగారు పడిపోయాడు, హడావుడి పడిపోయాడు. ఏమైందని చూసేసి అక్కడ దూరంగా చూసేసరికి ఎక్కడైతే బ్రిడ్జ్ క్లోజ్ చేయాలో ఆ క్లోజ్ చేసే పాయింట్ దగ్గర ఉండిపోయాడు. ఒకవేళ ఇతను కుమారుడు కాపాడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కుమారుడిని
కాపాడితే ట్రైన్ పడిపోయే అవకాశం ఉంది, లేదా ట్రైన్కి ఆ గేటు వేస్తే ట్రైన్ వెళ్తుంది, కుమారుడు చచ్చిపోతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, తపన పడిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, భయంకరమైన శోధన అనుభవిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తపన పడిపోయి వేదన పడిపోయి ట్రైన్ వస్తుంది, పరిగెట్టలేడు, గేట్ వేయలేడు, పరిగెట్టలేడు, గేట్ వేయలేడు, పరిగెట్టాలని చూస్తున్నాడు, గేట్ వేయకపోతే 1000 మంది చచ్చిపోతున్నారు. ఏంటి పరిస్థితి అని వేదన పడిపోతూ ఏదేమైనప్పటికీ కూడా పర్వాలేదని చెప్పేసి ఆ గేట్ని క్లోజ్ చేసేసాడు. ఆ గేట్ క్లోజ్ చేసిన తర్వాత తను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు, 7-8 సంవత్సరాల కుమారుడు ఆ బ్రిడ్జ్ కింద పడిపోయి క్రష్ అయిపోయాడు. ఆ 1000 మంది ఉన్న ట్రైను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడున్న 1000 మంది చూస్తున్నారు ఆ సంఘటన. ఏం చూస్తాడు? మనల్ని కాపాడతాడా, కుమారుని రక్షిస్తాడా, మనల్ని కాపాడతాడా, కుమారుని రక్షిస్తాడా అని 1000 మంది సంఘటన చూశారు. ఆ 1000 మంది సురక్షితంగా ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళిపోయారు. ట్రైన్ అక్కడ ఆగిపోయింది. ఆ 1000 మంది దిగేసి ఆ రైల్వే గేట్ కాపలా ఉన్న వ్యక్తిని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా! ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లోకములో మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేసిన సువార్త ప్రకటించే సమయంలో కొన్ని మాటలు చెప్తాను నేను. యోహాను సువార్త చదవనవసరం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి మంచి చేయుచు అపవాది పట్టిన వారిలో నుంచి విడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేసినా సరే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఏమి చేస్తున్నా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే మంచి చేశాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగను కాక వీరిని క్షమించమని చెప్పగలిగాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే పరలోకము కూడా నాదే అని ధైర్యంగా చెప్పగలిగాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే బాధ్యత గురించి చక్కగా చెప్పాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో హీరోగా దేవుడు ఆయనను మార్చేశాడు. హల్లెలూయా! ఈరోజు మన బ్రతుకులో ఏమి సాధించాలన్న దేవుడు తోడై ఉండాలి. మనము దేవుడు తోడై లేకపోతే మన బ్రతుకులో ఏమి సాధించలేము. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కానివ్వండి, దేవుడు మనకు తోడు లేకపోతే మన బ్రతుకు శూన్యమే, జీరోనే అని చెప్పడానికి ఆటంకం లేదు. అదే మనకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే, మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, ఎంత నీచ స్థితిలో ఉన్నా, పెంట కుప్పల మీద ఉన్నా పర్వాలేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి we will become a hero. హల్లెలూయా! జీరో నుంచి హీరోగా చేసే ఒకే ఒక్క వ్యక్తి మన దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈ అద్భుతాలు చేశాడు. వేదన పడుతూ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా దేవా, ఎన్ని రోజులు నాకు తోడుగా ఉన్నావు, నన్ను హీరోని చేశావు, నన్ను గొప్ప చేశావు. ఈరోజు నేను మంచి పని చేశానంటే నువ్వు నాకు తోడై ఉన్నావు. ఈరోజు నేను ప్రజల్ని రక్షించగలిగానంటే నాకు తోడై ఉన్నావు. 3.5 సంవత్సరాలు నేను సువార్తను ప్రకటించగలిగాను అంటే నువ్వు నాకు తోడై ఉన్నావు. ఈ ఆఖరి క్షణములో నా చెయ్యి విడుస్తున్నావు ప్రభు అని వేదన పడుతున్నాడు. ఎందుకు విడిచాడో తెలుసా? ఈ మాట అద్భుతమైనది. ఎందుకు విడిచాడు అంటే, ఈరోజు గొప్ప చెప్తూ ఉంటారు, అదని ఇదని చెప్తుంటారు. ఈరోజు అదే యోహాను సువార్తలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి కూడా ఈ లోకానికి అర్పించకుండా ఉండడానికి వెనుతీయనంతగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. హల్లెలూయా! అంతగా ప్రేమించాడు. 1000 మంది ఆ ట్రైన్లో అందరూ దుర్మార్గులే. వాళ్ళని రక్షించడానికి తన కుమారుని ఫనముగా పెట్టాడు. 1000 మంది కుటుంబాలలో సంతోషాన్ని నింపాడు. 1000 మంది కుటుంబాలలో కన్నీరుని తూర్చాడు. 1000 మంది కుటుంబాలలో ఆనందాన్ని నింపాడు. 1000 మంది కుటుంబాలలో శాంతిని నిలిపాడు. ఒక్క కుమారుని బలి ఇచ్చేసి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బలి ఇచ్చేసి ఈ దినమందు పాపగా అనబడుతున్న మనల్ని, శాపంగా ఉన్న మనల్ని, అనారోగ్యంతో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, చీకటి క్రియలో ఉన్న మనల్ని అందరినీ కూడా విడిపించి ఆయన వారసుడిగా మార్చడానికి దేవుడు తన కుమారుని బలిగా మన కోసం అర్పణ చేశాడు. హల్లెలూయా! దిస్ ఇస్ వాట్ ద సాక్రిఫైస్. ఎంత గొప్ప ప్రేమ చూపుతున్నాడు ఆయన మన పట్ల, ఎంత గొప్ప కనికరము చూపుతున్నాడు ఆయన మన పట్ల. నిజముగా హెబ్రీలో ఒక పదం ఉంటుంది, అగాపే అని ఉంటుంది. ఆ అగాపే అనే దానికి అసలు మనం వర్ణించలేం, అంత గొప్ప ప్రేమ చూపాడు. ఈ దినం మందిని చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాపంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి
నీతిమంతుడిగా ఉన్న ఆయన, పరిశుద్ధుడిగా ఉన్న ఆయన శాపమైపోయి అనీతిమంతగా మార్చబడి కలువరి సిలువలో ఆ పాపానంతా మోసేసి ఒక్కసారి బలిగా మన మీదున్న పాపానంతా తొలగించేశాడు. హల్లెలూయా. మరలా మనము బలి అర్పించాల్సిన అవసరం లేదు. మొన్నటి దినం ఒక మాట విన్నాను. యెరూషలేములో ప్రతి పస్కా పండుగ రోజు దాదాపు 2-3 లక్షల మంది అక్కడికి వచ్చేసి పండగ చేసుకుంటారంట. ఆ 2-3 లక్షల మంది ప్రతి ఇంటికి ఒక గొర్రెను బలిస్తారంట. అంటే దాదాపు 2 లక్షల గొర్రె పిల్లల్ని బలిగా ఇస్తున్నారు. వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ గొర్రె పిల్ల మీద మోపేసి, ఇదిగో నేను నా కుటుంబం చేసిన పాపములన్నీ గొర్రె పిల్ల మీద మోపుతున్నామని చెప్పి ఆ గొర్రె పిల్లను వధించేవారు. అలాగే 2 లక్షల మంది, దాదాపు 2 లక్షల మంది ఆ విధంగా ప్రతి పాపములో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఏం చేశాడంటే, మరల బర్రెలని మేకల్ని అర్పించడము కాదు, కానీ మానవాళి పాపము నిమిత్తం ఎవరు ఏ పాపంలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా, ఎంత అపవిత్రతలో ఉన్నా, ఎంత నీచ స్థితిలో ఉన్నా, ఒక్కసారి యేసయ్య అని తలుచుకుంటే చాలు, మన పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో మరణమైపోయాడు. కాబట్టి ప్రతి పాపంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఈ దినమందు శాపమై ఉన్న మన బ్రతుకులో దేవుడు వెలుగునిచ్చాడు. అంధకారంలో ఉన్న మన బ్రతుకులో దేవుడు గొప్ప వెలుగునిచ్చాడు. మన మీదట ఏ విధమైన పాపం శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం ఎందుకు చేశాడో తెలుసా? ఆయన ప్రాణత్యాగం చేస్తేనే మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఎంత అమూల్యమైన రక్షణ. ఈ దినమందు చాలా మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత గొప్ప రక్షణ తెలుసా? ఈ రక్షణ లేక చాలా మంది అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, చీకటి క్రియలోకి వెళ్ళిపోతున్నారు. ఆ చీకటి వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? దుర్భాషలాడేటట్టు చేస్తుంది. ఈ ఇహలోక సంబంధమైన, వాయుమండల సంబంధమైన చీకటి క్రియల ప్రభావంలో నుంచి తప్పించుకోలేక వాటిలో చిక్కుకొని అంధకారంలోకి వెళ్ళిపోయి అపవాదికి దాసుహులుగా మార్చబడుతున్నారు. రక్షణ, అందుకనే దావీదు అంటాడు కీర్తన భాగంలో, నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయి ప్రభువా. ఆయన రక్షణ కోల్పోయాడు, ఆయన పరిశుద్ధాత్మను కోల్పోయాడు. మరలా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ రక్షణ ఆనందమును నాకు దయచేయి. ఎందుకో తెలుసా? ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు, దాదాపు 13 సంవత్సరాల అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ రక్షణ అయితే దావీదుని కాపాడిందో ఆ రక్షణను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా హిస్సోపుతో నన్ను కడిగి హిమము కంటే తెల్లగా మార్చి నీ రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. ఈ దినమందు రక్షణ చాలా విలువైనది. ఒకవేళ ఈ దినమందు రక్షణ లేక ఇక్కడ ఉన్నామేమో, లేకపోతే లైవ్లో ఎవరైనా వింటున్నారేమో, దయతో జ్ఞాపకం చేసుకుందాం. పాపములో, శాపములో, భయంకరమైన అపవిత్రతలో మ్రగ్గి ఉన్న మన బ్రతుకులలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మన కోసం బలి అయ్యాడు. మరలా మనము శాపము, అయ్యో నేను పాపిని, అయ్యో నా కర్మ పాపము, ఇంకా చాలా ఉంటుంటాయి, నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నేను ఈ భయంకరమైన పాపంలో ఉండిపోయానని ఏమి దిగులు పడిన అవసరం లేదు. మన పాపము నిమిత్తం ఒక్కసారైనా బలిగా అర్పిన మన కోసం శాపం అయిపోయి కలువరి శిలువలో మొత్తము కూడా మరణమైపోయి చేసుకుంది. ఎవ్వరం ఇక్కడ ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ రక్షణ ఈ లోక సంబంధమైన ప్రతి చీకటి క్రియలో నుంచి మనల్ని విడిపించడమే కాదు, యుగ యుగములు దేవునితో కూడా ఉండడానికి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. ఆ యుగ యుగములు దేవునితో ఉండగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ దినమందు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 1000 మంది భయంకరమైన పాపపు స్థితిలో ఉన్న వారిని ఆ కుమారుడు తన జీవితాన్ని అర్పణ చేసినప్పుడు 1000 మంది కుటుంబాలలో దేవుడు ఆనందాన్ని నిలిపాడండి. ఈ దినమందు మనం బాగుండాలని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనం మంచిగా ఉండాలని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన త్యాగమైపోయాడు. ఆయన త్యాగాన్ని గుర్తించలేకపోతున్నాం. కనీసము భయం లేకపోయినా సరే భక్తి లేకుండా కూడా జీవించలేకపోతున్నామండి. భక్తిని కూడా ప్రదర్శించలేకపోతున్నాము. దయతో ఈ దినమందు కుడి ఉన్న మనందరి బ్రతుకులలో కలువరి శిలువలో మన కోసం ప్రాణత్యాగం చేసిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తండ్రి చేయి విడిచాడు కాబట్టే ఈ దినమందు రక్షణ వచ్చింది మనకి. ఒకవేళ ఆయన తండ్రి చేతిని విడవలేదనుకో, శాపంలో ఉండిపోయేవాళ్ళం, పాపంలో ఉండిపోయేవాళ్ళం. ఈ దినమందు పరిశుద్ధముగా, పవిత్రముగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చేయిని విడిచాడు కాబట్టే ఈ దినమందు అమూల్యమైన రక్షణ మనకు దొరికింది. హల్లెలూయా. ఆ అమూల్యమైన రక్షణకు ప్రతి ఒక్కరము పాత్రలుగా మార్చబడాలి. ఒకవేళ రక్షింపబడిన మన బ్రతుకులలో 7 మాటలు అమూల్యమైనదండి. 7 మాటలు ఈ బైబిల్ మొత్తం సారాంశాన్ని తెలియజేస్తుంది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఒకసారి ఒక దైవ సేవకుడు గట్టవతలో ఉన్నాడంట. అంజమ్మ అని ఒక ఆమె ఉంది. గట్టవతలో ఉండేవాడు, ఈమె గట్టుయుతలో ఉండేది. ఆమెకు 6 బర్రెలు ఉండేవి. పొద్దుగాల పాలు పితికేసి
ఆ పాలని ఆ ఫాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లేది. ఆ ఫాస్టర్ గారికి అలవాటు ఉంది. ఆ పాలు చాయ్ పెట్టుకో తాగితేనే హుషారు వస్తుంది, చక్కగా ఏ పనులైనా చేస్తాడు. ఈమె యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళాలంటే ఒక బల్లకట్టు ఉండేది. బల్లకట్టు అంటే తెలుసు అనుకుంటాను, పడవ లాంటిదే కానీ పడవ కాదు. ఏదో అన్న చెప్పాడు, అదే బల్లకట్టు. బల్లకట్టు ఉండేది. ఆమె పొద్దుగా లేచి ఆ పాలు పితికేసి ఆ గట్టు దగ్గర నిలబడేది. ఆ బల్లకట్టుడు ఏం చేస్తాడు, ఆ మొక్కదానికైతే పడవ నడపడు కదా, ఓ 20 మంది గుంపు కూడేదాకా ఉండేవాడు, అప్పుడు తీసుకొని వెళ్ళేవాడు. మళ్ళీ అవతల కట్టున్న బల్లకట్టు యువతలు రావాలంటే మళ్ళీ అక్కడ నిండేసి ఇక్కడికి వచ్చేది. ఆ అంజమ్మ అనే వ్యక్తి ఆ ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తిట్టేశాడు. ఏంది అంజమ్మ ఇంత అంజమ్మ అనే ఎవరైనా పేరుంటే క్షమించి, ఏంది అంజమ్మ ఇంత చేస్తున్నావు, నీకు తెలుసు కదా నువ్వు పాలు ఇచ్చితేనే టీ పెట్టుకుంటేనే నా పళ్ళని సాగుతాయి, నువ్వు టైంకి రావట్లేవు, ఇది చాలా మంచి పద్ధతి కాదమ్మా అంటే అన్నదంట, అయ్యా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆడు నిండాలంటాడు, అయ్యా ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నింటాడంట, అయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఫాస్టర్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, అమ్మ విశ్వాసం లేదు నీకు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ విశ్వాసం లేదు అన్నాడు. గారు నీళ్ళ మీద నడవాలయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు నడు అని చెప్పినప్పుడు విశ్వాసంతో నడవలేదా? నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అవతలున్న బల్లకట్టు నీ కోసం వస్తుంది, ఇవతలున్న బల్లకట్టు నీ కోసం వెళ్తుంది, నువ్వు ఒకదాని కోసమైనా వెళ్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి, అద్భుతాలు చేస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు నిజంగానే అంజమ్మ అసలు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు కరెక్ట్ 6 గంటలకి కరెక్ట్గా పాలిస్తుంది, కరెక్ట్గా టీ తాగుతున్నాడు, పనులు చేసుకుంటున్నాడు. ఫాస్ట్ గారికి డౌట్ వచ్చి అదేంటి అంజమ్మ మొన్నటి దాకా లేట్ వచ్చావు, ఇప్పుడు ఈ దాదాపు నెల రోజులు అసలు లేట్ రావట్లేదు, కరెక్ట్ 6 గంటలకే వస్తున్నావు, అసలు ఏం జరిగిందంటే అయ్యా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయమన్నారు కదా, ఆ విశ్వాసం నాలో వచ్చిందయ్యా, ఆ విశ్వాసం చొప్పున నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాను చెప్పిందంట. హల్లెలూయా. ఫాస్టర్ గారు నమ్మలేదు. చూద్దాం పదా అని చెప్పాడంట. ఆ నది దగ్గరికి వచ్చేసి ఆ ఫాస్టర్ గారు బిందు ఏసు రక్తమే జయం నాకేం భయం అని చెప్పేసి ఆ నీళ్ళ మీద నడిచేసిందంట. యువతల గట్టు నుంచి అవతలకి వెళ్ళిపోయిందంట, మంచి యువతలకు వచ్చేసిందంట. ఫాస్టర్ గారు నిజంగా ఆశ్చర్యపోయి వావ్ నిజంగా ఎంత గొప్ప విశ్వాసం ఉందమ్మా అని చెప్పేసి ఆయన కూడా నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. నడిచాడు, 2 అడుగులు వేసాడేమో మునిగిపోయాడు. అప్పుడు అంజమ్మ వచ్చి ఈ మాటను బట్టి నన్ను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం వినేవారిగా ఉన్నాము కానీ విశ్వాసం మనలో లేదు. ఆ ఫాస్టర్ గారి దగ్గరికి అంజమ్మ వచ్చేసి, అయ్యా మీరు నాకు చెప్పారు, బాగుంది, వెల్ డన్, ఎక్సలెంట్, కానీ మీరు ఆచరిస్తలేరే. నేను నాతో చెప్పినప్పుడు నేను విశ్వాసం కూడగట్టుకొని నీళ్ళ మీద నడిచాను, మరి మీరు విశ్వాసంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, నడవాలి. కానీ మీరేం చేస్తారు, పంచ తడిసిపోతుందేమని చెప్పేసి పంచెను పైకెత్తుకొని నడవడం స్టార్ట్ చేశారు. ఉంది నీకు కాబట్టే పంచెను పైకెత్తుకొని నడవడం స్టార్ట్ చేశావు. విశ్వాసం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని వక్రీకరించడం కాదు. ఈ 7 మాటలు గనక మనం ఆచరిస్తే మన క్రైస్తవ జీవితాలలో మనల్ని ఎదుర్కోవడానికి ఈ లోక శక్తులు ఏమాత్రము పని చేయవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మంచి చేశాడు. దేవుడు కూడా మనకు తోడై ఉండి మనకు మంచి చేస్తాడు. ఈ లోకములో మనం ఆశీర్వదించబడాలి అంటే, ఈ లోకములో మనం దీవించబడాలి అంటే, అంధకార సంబంధమైన చీకటి క్రియల ప్రభావంలో నుంచి మనం విడిపించబడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉండడమే కాదు, ఆ విశ్వాసాన్ని ఆచరణలోకి తెచ్చేవారిగా ప్రతి క్రైస్తవుడు మార్చబడినప్పుడు, ఈ 7 మాటలు మన జీవితంలో నూరి పోసుకున్నప్పుడు మనల్ని ఎదిరించడానికి ఎవ్వడు అడ్డురాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవడన్నా ఎదిరించినా పారిపోతాడు. నీ శత్రువులు నీ పాద పీఠం కిందికి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమంది శత్రువులు ఎందుకు వస్తున్నారు మన మీదకంటే మనకు విశ్వాసం లేదు. మనం వింటున్నాము కానీ ఆచరణ చేయట్లేము, చెప్తున్నాము కానీ ఆచరించలేకపోతున్నాం. మన దినబంధు లక్ష్మక్క ఇంట్లో ప్రేయర్ చేసేటప్పుడు అయిపోయిన తర్వాత ఆమె అంటుంది, నాకు కూడా గుర్తొచ్చింది, బక్కగా ఉండేవాడు, ఇప్పుడు ఎట్టయ్యాడు, మంచిగా అయ్యాడు, బక్కగా ఉండేవాడు. అప్పుడు చాలా ఏడ్చి పొందుకున్నాడు. గొప్పగా దేవుడు దీవించినప్పుడు ఎంత సంతోషం వేసింది. నిజంగా గొప్ప సాక్ష్యం చెప్పింది ఆమె. టైం ఇస్తే ఆమె కూడా చెప్తుంది. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, మనం చెప్పేవారిగా ఉండకూడదు, చెప్పిన వాటిని ఆచరించే వారిగా మనందరం ముందురుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కోసం, మన పాపముల కోసము ఆయన మరణమయ్యాడు. కాబట్టి ఎందుకో తెలుసా, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణ ఆనందంను ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము కాబట్టి ఇంకనూ ఆ రక్షణలోకి మనం ముందుకు సాగిపోదాము. ఒకవేళ రక్షణ లేని వారు ఉంటే తప్పకుండా రక్షణ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు తప్పక ఈ మాటలన్నీ మన హృదయంలో దీవించి ఆశీర్వదించి దేవుడు మహిమపరచబడి